గల్ఫ్ దేశాల్లో జీవితం అనగానే అనుకున్నంత పూల పాన్పు అయితే ఖచ్చితంగా కాదు కదా. సో స్టార్టింగ్ మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉండేది అక్కడ? ఫస్ట్ నేను ఈ ఇంట్లో కాదు, ఇంతకుముందు వేరే ఇంట్లో కూడా చేసిన 1.5 year. ఆ ఇంట్లో చాలా ఇబ్బంది పడినా. ఓకే. మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియోలు అంట ఇట్లా ఇబ్బందులు అంటారు కదా, అసలు ఎలా పెడతారు ఇబ్బంది అంటే? బేసిక్ గా ఇబ్బందులు అంటే కొన్ని ఇళ్లలో అన్నం ఉండదు, తినడానికి అన్నం పెట్టరు సరిగా. ఓకే. కొన్ని ఇళ్లలో పని ఎక్కువ ఉంటుంది, పని 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 పని. కొన్ని ఇళ్లలో నిద్ర ఉండదు. సో ఏదో ఒకటి కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఆ కువైట్ ఇళ్లలో ఖచ్చితంగా 90% ఎవరో ఒక మెంటలోడు ఒకడు ఉంటాడు ఇళ్లలో. ఆ మెంటలోడితో ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఓకే. అయినా కూడా అక్కడే ఉండాలి ఫ్యామిలీ కోసం. అగ్గిపెట్టే రూమ్ అని ఒక ఆయనది చూపించారు కదా, నేను అది కూడా చూసా. మరి ఎంత ఇబ్బంది పడితే ఎందుకు ఇక్కడ ఉండడం? అది ఫ్యామిలీ కోసం అంటారు కదా, వాళ్ళకు కూడా దూరంగానే ఉంటారు, వాళ్ళతో కలిసి ఉండరు. మళ్ళీ 10 సంవత్సరాలకో 22 సంవత్సరాలకో వచ్చి అప్పుడు వస్తారు, మళ్ళీ ఇంకో 3 నెలలు వెళ్ళిపోతారు. మీ గురించి కాదు, మామూలుగా ఇంకో 3 నెలలకు వెళ్ళిపోతారు. అలా వచ్చి వెళ్ళేదానికి మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. ఎందుకు అంత కష్టం మరి అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. అంటే మేము అక్కడ ఆ చిన్న అగ్గిపెట్టులో ఉండి కష్టపడి డబ్బు సంపాదిస్తా ఉంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, ఇక్కడ వీళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. అది ఆ హ్యాపీనెస్ కోసం అగ్గిపెట్టలు ఏమి ఇంకా చిన్నది ఇచ్చినా కూడా పర్లే మాకు. అబ్బా, నేను అంటే వాళ్ళ ఫుడ్ కూడా నేను చూస్తాను, మండి ప్లేట్స్ పెడతారు, వాళ్ళు తింటారు, వాళ్ళు వదిలేసిన ప్లేట్లు ఆ ప్లేట్ లోనే మీరు తింటారు, మళ్ళా పని మనుషులు మీరు తిన్న తర్వాత మళ్ళీ అదే ప్లేట్ లో అట్లానే పని మనుషులు తింటారు. మరి ఘోరం కదండి. అంటే వేస్ట్ చేయరు అన్నాన్ని వాళ్ళు. పక్కన ముందే ఒక ప్లేట్ లో మీకు ఇచ్చేయచ్చు కదా, అలా వేస్ట్ చేయనప్పుడు. మామూలుగా అట్లే తింటారు వాళ్ళ గల్ఫ్ కంట్రీ మొత్తం అట్లే తింటారు. నిజంగా ఘోరంగా అనిపిస్తుంది అండి. అంటే ఎందుకులే అంత కష్టం వచ్చేసి కదా అనుకున్నా. సరే, ఇంకా మీరు చెప్పారు కదా మీరు అక్కడ ఎలా ఉంటే మీ ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉండాలి అని అయితే మీరు అనుకున్నారు. అంటే మీకు ఎప్పుడు పోలేదు, మీరు ఎప్పుడు చూడలేదు కాబట్టి మీకు కష్టంగా ఉంటది. అంటే మీకు సెట్ అయింది కాబట్టి, మీరు ఇక్కడ సెట్ అయినారు కాబట్టి. సో మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీస్ అన్ని ఎంతసేపు గల్ఫ్ 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 అని ఆలోచిస్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏదో డబ్బులు సంపాదించుకుందాం అన్న ఆలోచనతోనే వెళ్తారు. వీసా ఇష్యూస్ కూడా చాలానే ఉంటాయి కదా గల్ఫ్ కి వెళ్ళాలంటే. అక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా, ముందు అక్కడ ఏదో ఒక దాంట్లో సెటిల్ అవ్వాలి, లేదంటే మళ్ళీ వెనక్కి పంపించడం, ఇలా అన్ని ఉంటాయి కదా. అంటే ఇప్పుడు నేను చెప్పే వర్క్లన్నీ అట్లా ఏమి ఇబ్బంది ఉండదు. నీకు దగ్గర పని ఉందంటే నువ్వు వీసా ఇచ్చినావు అంటే నేను తీసుకుంటారు అనమాట. ఇంకా వేరే వీసాలు ఉన్నాయి, సూన్ వీసాలు అంట, ఇట్లా బయట పని చేసుకునేవి, ఆఫీస్ వీసాలు అంట, ఇట్లా ఉంటాయి, కంపెనీ వీసాలు అంట. అవి బాగుంటాయి, మళ్ళీ అవి సెటిల్ అనమాట ఇంకా వాళ్ళ లైఫ్. ఇవన్నీ ఏంటంటే నీకు పని కావాలంటే నువ్వు వీసా ఇచ్చినావు అంటే నేను నీ దగ్గరకు వస్తాను. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ నుంచి వదిలేసి సడన్ గా గల్ఫ్ వెళ్ళి అక్కడ సంపాదించవచ్చు బాగా అని ఎవరని చెప్పారా? ఎవరు అంటే మా నాన్న ఆల్రెడీ గల్ఫ్ పోయినాడు, అంటే అది వస్తుంది అనమాట, అట్లా వస్తుంది అనమాట. మా నాన్న వచ్చాడు, మా నాన్న పోయినప్పుడు కోవిడ్ కొట్టినాడు అనమాట మా నాన్న. సో కొట్టినప్పుడు మా నాన్నకి ఫింగర్ వేసి పంపించేసాను అనమాట. అక్కడ ఏదైనా మనం ఏదైనా చేస్తే పాస్పోర్ట్ ఫింగర్ వేసి పంపించేస్తాం మళ్ళీ రాగంట. అట్లా మా నాన్న చేసినాడు. మళ్ళీ మా అమ్మ సౌదీకి. ఇంకా నాకు కూడా ఆశ ఉంటుంది కదా, మా కడప జిల్లా చాలా వరకు అక్కడికి వెళ్ళి అక్కడ ఎంత కష్టపడినా ఇంటికి వచ్చే టిప్ టాప్గా వస్తారు కదా. సో అవన్నీ చూసినప్పుడు అరే నేను కూడా పోవాలి, డబ్బు సంపాదించాలి, ఇక్కడ ఎన్నాళ్ళు కష్టపడతాం, ఆడిపోదాం అని ఆశతో వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళిపోయారు. మరి వెళ్ళిపోయారు, ఆ వర్క్ చేసుకుంటున్నారు. మళ్ళీ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసి? ఇది ఇప్పటి నుంచి కాదు కదా, చాలా ఏళ్ళ నుంచి, ముందు నుంచే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా క్లిక్ అయింది. అవును కదా. ఫస్ట్ వీడియో ఏది బాగా క్లిక్ అయింది? వీడియో అంటే నేను చెన్నై నుంచి ఫ్లైట్ ఎక్కుతున్నాను అనమాట, అది బాగా వైరల్ అయింది. దాని తర్వాత ఇంకా మా ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాయని చెప్పి ముసలోడా అని అది వైరల్ అయిపోయింది బాగా. అంటే ముసలోడా అంటావేంది, వాళ్ళని ముసలోడా అనొచ్చా, రే అంటాం. అక్కడ మామూలుగా ఎవరైనా సరే ఆడవాళ్ళని ముసిల్ది అంటారు, మగవాళ్ళని ముసలోడా అంటారు. అంటే వాళ్ళ వయసు వాళ్ళు ఏం పెద్ద వయసు అయిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళు అట్లా అనడం అలవాటు అనమాట అందరికి, మన తెలుగు వాళ్ళందరికీ. అక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. సో నేను అన్ని పట్టించుకోవడం, అవి పట్టించుకుంటే మనం ఏడదాకా రాలేము కూడా. ఓకే. ముందు ఒక ఇంట్లో ఉండి ఆ ఇంట్లోంచి ఇంటికి వెళ్ళారు, అలా వెళ్ళిపోవచ్చా? ఆ ఇంట్లో ఉండి ఇంటికి వచ్చేసిన, ఇబ్బంది వచ్చింది నాకు, ఇంటికి వచ్చేసి ఒక 5 years ఇక్కడే ఉండి మళ్ళా పోయాను. 5 years ఇక్కడ ఉన్నారు. ఈ 5 years లో ఇవన్నీ జరిగినాయి. యూట్యూబ్ అంట, ఈ టిక్ టాక్లు అంట, డుక్ స్మార్ట్ అంట, ఇవన్నీ సినిమా ఫీల్డ్ అంట, ఇవన్నీ జరిగి తర్వాత కరోనా టైంలో కొద్దిగా ఇబ్బంది వచ్చి ఇంట్లో ఇబ్బంది వల్ల మళ్ళీ పోవాల్సి వచ్చింది. కరోనా టైంలో ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూ వల్ల వెళ్ళిపోయినా. ఓకే. మీ వైఫ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారా? ఫుల్ సపోర్ట్. ఇక్కడ ఉండు, లేదంటే ఇది చెయ్యి, అట్లా అని ఏం లేదు, కానీ డబ్బులు కావాలి, నువ్వు ఆడికైనా డబ్బులు కావాలి, మనకు సపోర్ట్ చేస్తారు. ఫుల్ సపోర్ట్.
మరి ఇప్పుడు 2 years అక్కడ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ వచ్చేసారు. ఈ 2 years అక్కడ ఎంత సంపాదించారు బాగా? ఎంత సంపాదించాను అంటే నాకు తెలిసి అక్కడ ఉండి సంపాదించింది కన్నా ఇప్పుడు దేవుని దేవాల యూట్యూబ్ లో వచ్చిన డబ్బులు ఎక్కువ దానికన్నా. సో హ్యాపీ. మరి ఇంకే అందుకే యూట్యూబ్ లో అంటే ఒక్కసారిగా ఇది యూట్యూబ్ నమ్ముకునే దానికి కుదరదు కదా. సో అది మనకి కూడి పెట్టేది, ఇది ఉన్నట్టు ఎత్తిపోయిందంటే నేనేం చేశాను మళ్ళీ. నమ్మకం లేదు. వాళ్ళు జనాలు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఐడియా ఉంటా పక్కా ఉంటా. మీ సపోర్ట్ మీద ఆధారపడి ఉంటది గైస్ అని వెళ్ళాలా వద్దా అనేది, అంతే కదా చెప్పేస్తాను నేను. ఓకే, వెంకీ గారి లైఫ్ లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్ ఆర్ థింగ్ ఏంటి? నా పెళ్ళం పెళ్ళి. ఇంక వేరే హ్యాపీనెస్ ఏం లేదు, మా భార్య అంతే. పెళ్ళి నా పెళ్ళం అంటే ఎంత గర్వంగా, నా పెళ్ళం నా పెళ్ళి అసలు ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారు. సో ఆమె లేకపోతే నేను ఎక్కడుండిండో. అదే ఇప్పుడు చెప్పినా కదా, గొడవలు పోదాము, వాళ్ళని కొడదాము, డబ్బు సంపాదిద్దాం. సో ఆమె వచ్చిన తర్వాత కొద్దిగా భయం అనమాట. ఆ పాప ఉంటుంది, ఆ భార్య ఉంది, మనం అట్లాంటివన్నీ చేయకూడదు. సో హ్యాపీనెస్ అంటే నా భార్య అంతే. కీర్తి గారు మీరు గెలిచేశారండి జీవితంలో. హ్యాపీనెస్ అంటే భార్య. 2 నెలల్లో అంతలా ఏం నచ్చింది కీర్తి గారిలో మీకు అప్పుడు? నచ్చిందంటే ఏమో తెలియదు, టోటల్ గా నచ్చింది అంతే. రీజన్ కూడా ఏం లేదు, టోటల్ గా నచ్చింది. ప్రేమించడానికి రీజన్ లేనప్పుడే ఆ ప్రేమ జీవితాంతం ఉంటది. కారణం ఉంటే ఆ కారణం ఏం లేదు, వచ్చింది అంతే. చేసుకోవాలనుకున్నా ఫిక్స్ అయిపోయా, చేసేసుకున్నా, ఇప్పుడు నా పెళ్ళం. సూపర్. అయితే నేను ఆ వీడియో చూసాను, మీరు అదే సూట్ కేసులు పట్టుకొచ్చారు కదా, మొత్తం తినడానికే తీసుకొచ్చారు పాపం. శారీస్, డ్రెస్సెస్, బంగారం ఏం తీసుకోరాలేదు. మా వైఫ్ కి తినడం అంటే ఇష్టం బాగా, అందుకే అన్ని తినేది తెచ్చిన. బట్టలు అడగలేదా? ఎందుకు బట్టలు? ఏం అడగదు, పలానా తీసుకొని వచ్చారంటే తీసుకొని రా అంటది. తీసుకొని రా అంతే, లేదంటే తను అడగరు. అడుగుతుంది కానీ నేను మళ్ళీ అవి వద్దు, ఇక్కడ రేట్ ఎక్కువ, బాగుండవు అంటే సరే ఇండియాకి వచ్చిన తర్వాత తీసి అంటే ఇండియాకి వస్తాను తీసేసిన. ఇప్పుడు తీసిచ్చి వచ్చిన, లేకపోతే నన్ను చంపేస్తుంది ఫోన్ల మీద ఫోన్లు కొట్టి. ఏం తీసి ఇచ్చారు? ఏదో చెప్పులు కావాలంటే చెప్పులు తీసిన, ఇంకా షాపింగ్ చేయాలండి ఏదో తీసుకుంది. సో వాళ్ళ ఆమె హ్యాపీనెస్ ఆమె పెట్టేసిన. అంచి తెచ్చినట్టు కాను మళ్ళీ ఇవి కూడా, ఈ పంచాయతీ కూడా. ఆంటీ ఏం అడగలేదా మరి? అమ్మకి గోల్డ్ అంతే, ఇంకేం అడగదు. అది కూడా వస్తుంది, రేపు వస్తుంది వీడియో. ఇచ్చేసిన కదా ఆమె కూడా. ఓ తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? వీడియో చూడండి మీరు కూడా. అమ్మో, మీ వీడియో కంటే నా ఇంటర్వ్యూ ముందు వస్తుంది చూడండి. అవును, అందుకే కదా. లేదు, నాది రేపు మార్నింగ్ వచ్చేస్తుంది కదా. నాది ఈరోజు సాయంత్రం వచ్చేయచ్చు. అందుకే చెప్పను. అందుకే చెప్పరంట. మరి యూట్యూబర్స్ ఇంత ఇదైపోకూడదండి. ఓకే, ది మోస్ట్ సాడెస్ట్ పార్ట్ ఏంటి? బాగా అసలు ఇంకా తినడానికి ఉన్నా కూడా మనం నోట్లో పెట్టుకోలేని సిచ్యువేషన్ అంటే, అలాంటి సిచ్యువేషన్ ఏమైనా మీకు? కరోనా టైమే. అప్పుడు ఏం జరిగింది అంటే, ఎటు పోలేక, అంటే మన దగ్గర బండి లేదు, అంటే ఓన్ వెహికల్ లేదు, ఒకరి దగ్గర పని చేయాల్సిందే. సో ఒకరి దగ్గర పని చేయాలన్నా కూడా వాళ్ళు కూడా బండ్లు ఇచ్చేవాళ్ళు కాదు, బండ్లు ఆడికి తిరిగేటి కాదు. సో అన్ని ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. చచ్చిపోతాం, ఇంకొక నెక్స్ట్ మంత్లో చచ్చిపోదామని ఫిక్స్ అయిపోయినాం, అప్పులు బాధ తట్టుకోలేక. నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ కోవిడ్కి, మళ్ళీ కరోనా లాక్డౌన్ పడింటే మళ్ళీ చచ్చిపోయాను, ఖచ్చితంగా చచ్చిపోయాను, ఫిక్స్ అయిపోయినాం. బాగా అప్పులు ఉన్నాయి. అప్పులు అంటే పెద్ద అప్పులు ఏం కాదు, 40,000 50,000 పెద్ద అప్పు కాదు. కానీ ఒకరి దగ్గర మాట పడను నేను. సో నెక్స్ట్ మంత్ ఇస్తాను వాళ్ళకి, వాళ్ళు నెక్స్ట్ మంత్ నా కాడికి వస్తే ఏం చెప్పాలి నేను వాళ్ళకి. సో నెక్స్ట్ మంత్ నేను నీకు చచ్చిపోతా అని ఫిక్స్ అయిపోయాను. మళ్ళీ నా ఫ్రెండ్ మళ్ళీ అని ఒక అబ్బాయి, చూసినారు కదా ఆ వీడియో కూడా చూసింటారు. సో ఆ అబ్బాయి నన్ను కోవిడ్కి లాక్కున్నాడు. నేను ఉండగా నువ్వు ఎందుకు రా, వాళ్ళు లేకపోతే నేను నెక్స్ట్ మంత్ చచ్చిపోవాల్సింది.